నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లిన్ అలా చేసి ఉంటుంది కదా, జిఎం ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే మళ్ళీ నన్ను ఎందుకు ఇష్టపడుతుంది అనేసి తనకు అర్థం కాదు. తర్వాత ఏమవుతుంది అంటే టైహాన్ వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్ళి షూట్ చేసుకుంటూ ఉంటే ఇతనే కదా ట్రాఫిక్ పోలీస్, మన లాస్ట్ టైం అప్పుడే స్టాప్ చేసింది, ఇతని సంగతి ఎంతో చూస్తామనేసి అక్కడ కొంతమంది వచ్చింటారు. మాతో ఆటి గెలువు, తర్వాత నీ సంగతి చూస్తామని తను బెదిరిస్తుంటే అంత లోపల అక్కడికి వస్తాడు. ఇంకా జిఎం వచ్చి నేను చూపిస్తా పదండి నాతో ఆడండి అనేసి తను షూట్ చేస్తాడు. ఇప్పుడు కాదు మళ్ళీ అనేసి తను ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు ఒక నిమిషం వరకు. ఇలా అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే నేను అలా మిస్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఇంకా తనకు గుర్తొస్తూ ఉంటుంది. తను ఒకసారి తనతో వెళ్ళింటాడంటే తనకి తిని క్లాస్మేట్ అయి ఉంటుంది. అంటే లిన్ను, మింగ్, టైహాన్ క్లాస్మేట్స్. ఆ విషయం తనకు గుర్తొస్తుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ బాయ్ ఫ్రెండ్ ఊరికి వెళ్ళేటప్పుడు అంటే వీళ్ళంతా కలిసి ఉంటారు కదా, తను ఇంగ్లాండ్కి స్టడీ కోసం వెళ్ళింది అవంతా తనకు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో నువ్వు అక్కడ ఉండు, బాగుండు నువ్వు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా తను అక్కడే ఉండి నువ్వేం ఫీల్ అవ్వద్దు, మేము తనని చూసుకుంటామనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి తనకి ఓదార్పు ఏర్పాటు చేసింది అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా మెంగ్ వచ్చేసి ఏంటి కాల్ కూడా చేయలేదంటే నేను కలవాలి అనేసి తను మెసేజ్ చేస్తాడు టైహాను. ఇంకో పక్కన లిన్ వచ్చేసి నువ్వు నీకు ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాననేసి మెసేజ్ చేస్తుంది. ఇంకా అంత లోపల అక్కడికి వచ్చేసి నేను కొద్దిగా మిస్లిన్ని అంటే ప్రోడక్ట్ సంబంధించిన లైన్ ఉంది కదా, అక్కడ కొలాబరేట్ చేయడానికి నా దగ్గర తీసుకొని వెళ్తున్నాను, మీకు కావాలంటే 3% కమిషన్ ఇస్తాను, తను ఇంక నుంచి మా ఆఫీస్లోనే పనిచేస్తుంది అనేసి చెప్పేసి తన్ని లాక్కొని వెళ్తాడు. మింగ్ వచ్చేసి కలవడానికి వస్తుంది. తను వస్తే ఏమి అంటే మనం ఫస్ట్ టైం ఎలా కలిసామంటే వీళ్ళు స్కూల్లో వాళ్ళు గెలవడానికి ఒక రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేస్తుంటారు, అలా వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వచ్చేసి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ తనకి హెవీ వర్క్ చెప్తూ ఉంటాడు, తనకి తిరిగి లేకుండా వర్క్లో బిజీ అయిపోవాలనేసి. ఇంకా తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలి అనేసి ఆలోచించకుండా ఉండడానికి సో తను ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంక ఈరోజు నాకు పని ఎక్కువగా ఉంది అని ఇంక కాల్ చేసి చెప్తుంది. ఇంక వీళ్ళిద్దరు లిఫ్ట్లో వెళ్తుంటే నువ్వు ఇంటికి వెళ్ళాలని లేదా, కనీసము లిఫ్ట్ది ఆన్ కూడా చేయలేదు అనేసి అంటూ ఉంటే సరే అనేసి ఆన్ చేసి ఇంకా సరే పదని నేను తీసుకొని వెళ్తాను అనేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా తను ఒక సెంట్ బాటిల్ తెచ్చుకుంటాడు ఇంగ్లాండ్ నుంచి. ఇంకా టైహాన్ గురించి ఆలోచిస్తున్నట్టే తను నాకు చాలా మంచిగా ఉన్నాడే అనేసి తను చెప్తాడు. సో తను చిన్నప్పటి నుంచి బాగున్నా అంటే ఇష్టపడితే ఇష్టపడు, లేకపోతే లేదు, ఆ తర్వాత నీ ఇష్టం అనేసి ఇంకా ఇంగ్లాండ్ నుంచి ఒక పర్ఫ్యూమ్ పంపించింటారు. ఆ పర్ఫ్యూమ్ తీసుకొని వెళ్ళేసి తను జిఎం ముందర ఇది ఇంగ్లాండ్ నుంచి మా ఫ్రెండ్ పంపించినాడు అనేసి చెప్తుంది. ఇంకా తన కోపం వచ్చేసి అలాంటి స్ప్రేలే కొని తెప్పించి ఆ స్ప్రే తీసుకొని వేరే స్ప్రే ఇస్తారు. ఆ స్ప్రేలు తీసుకొని వచ్చి ఇంకా ఇస్తే ఇంకా లిన్ వచ్చి ఏం చేస్తుందంటే మా ఫ్రెండ్ పంపించారు అందరూ షేర్ చేసుకోండి అనేసి అందరికి పనిచేస్తుంది. ఇంకా లిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జిఎం కాల్ చేసి రేపు నుంచి నువ్వు పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలా, లియో రాడు, రేపు మార్నింగ్ 7 కంతా ఇంటికాడికి వచ్చాయి అనేసి అంటే సరే అనేసి తను వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను డ్రెస్ అప్ చేసుకొని ఇంకా టై సరిగ్గా కట్టుకోలేదని టై కడుతూ ఉంటుంది. సరే నాకు వర్క్ ఉంది, నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు, నువ్వు వెళ్ళిపో అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక తను వచ్చి ఏంటి ఇక్కడికి వచ్చినావు, తను ఎప్పుడు వచ్చాడంటే 9 కన్నా ముందే వచ్చినాడు అంటే ఇంకా అక్కడ ఉండే కొలీగ్స్ అంతా లియోకి చెప్తాడు. తను జిఎం వచ్చేసి లిన్తో చాలా హార్ష్గా ఉన్నాడు, ఏమైనా జరుగుతుందా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ అనేసి ఇంకా అంటుంటే లియో వెళ్ళి చెప్తాడు. సరే తను తప్పు చేసింది కాబట్టి అలాగే ఉండాలంటే ఇంకా తను అందరూ వెళ్ళిపోతుంటే అక్కడ సియోజాది అదే ఓయూది వచ్చేసి ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా తన వెనకాల జిఎం ఉన్నాడని తెలియదు. ఇంకా తను చూసి షాక్ అయ్యేసి కూడా నాతో మాట్లాడాలనేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసి ఒక రెస్టారెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరు హ్యాపీగా అక్కడ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే అదే టైంకి అక్కడికి లిన్ను
జిఎం ఇద్దరు వస్తారు. ఇంకా జిఎం లిన్ను వస్తే సరే వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతుంటే మీరు ముగ్గురికి ముందే తెలుసు కదా అనేసి ఇంకా వాళ్ళ ముందర దాచకుండా తను ఎలాగైనా బయట పెడుతుందేమో అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మీరు దగ్గర పర్సనల్గా వచ్చారు కదా అంటుంటే ఇంకా తను అంటే ఓయూ గురించి చెప్తుంటే మాట దాచేస్తూ ఉంటుంది తన ముందర తెలియకుండా, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియకుండా. సో వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా డ్రింక్ ఎక్కువ తాగేస్తాడు జిఎం. ఎందుకు ఇలా డ్రింక్ చేసావంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే సరే నేను ఒకటి చెప్తాను, నీవు నా మీద జెలసీగా ఫీల్ అవుతున్నావా లేకపోతే నన్ను ఇష్టపడుతున్నావా, నీకు 2 ఆప్షన్ ఇస్తున్నావు అని చెప్పు అంటే నువ్వు నేను ఇష్టపడటం లేదు, నాకు నువ్వంటే అసహ్యం అంటే అవునా సరేలే అనేసి ఇక తను కోపడుతుంటే కోపడద్దులే అనేసి జడ పట్టుకుంటాడు. ఎందుకు జడ పట్టుకున్నావు, జుట్టు పట్టుకున్నావు అంటే నీ జుట్టు సరిగ్గా లేదు, ఎవరిదో అతికించుకున్నట్టుంది అనేసి తను చెప్తుంది. సరే సరే అనేసి ఇంక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుని ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది, షెడ్యూల్ అయిపోయిందని నైట్ జరిగినంత గుర్తు చేసుకుంటూ ఉంటారు. సరే అనేసి తినొచ్చేసి ఇంకా ఓయూ గురించి అదే నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి కనుక్కోమంటే అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు బాస్ అంటే ఇప్పుడు ఇదెవరు చేయమన్నాను నేను అన్నట్టు తను చూస్తూ ఉంటాడు కావాలని పైకి. సరే సరేలే వాళ్ళు ఎప్పుడు రిటర్న్ వస్తున్నారు చైనాకి అంటే సండే 2 PM వస్తున్నారు అనేసి తను చెప్తాడు. అవునా సరేలే నేను ఏమైనా అరేంజ్ చేయమంటారా దీనికి సంబంధించి పికప్ ఎయిర్పోర్ట్కి చేయమని చెప్తారా అంటే నువ్వేం చేయబడలేదు, నువ్వు చాలా స్మార్ట్ అయిపోయినావు రోజు రోజుకి అంటే మీ వల్ల అలా టాట్ అయిపోయాను అంటే ఇప్పుడు నేను అంత ఫ్రీగా లేను వెళ్ళి ఇక్కడి నుంచి అనేసి ఇంకా దాన్ని బయటికి పంపించేస్తాడు. ఇంకా బయటికి పంపిస్తుంటే నీకు స్టేషన్ అంటే తిని తాగేసి హేట్ సాంగ్ రేడియో స్టేషన్కి చెప్పింటాడు. సో ఇలా నేను హేట్ సాంగ్ చేశాను తను వింటుందేమో అనేసి తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంక అందరూ అక్కడ చూస్తుంటారు. తను అదే టయానికి వచ్చేసి మీరు నేను తాగేసి చాలా మాట్లాడినారు, అది నిజమే, సరే మీకు దూరంగా ఉంటానని తను చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మెంగ్ వచ్చేసి తను మాట్లాడుతూ తను తాగేసి కూడా ఇంకా టైహాన్తో కూడా ఎలా అంటే అలా మాట్లాడిందంతా గుర్తు చేసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది అయ్యో అనేసి. ఇంకా తిను వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అంత లోపల అక్కడికి టైహాన్ వచ్చేసి తను తీసుకొని వెళ్ళి తను పికప్ చేసుకొని తను వెళ్ళాల్సిన ప్లేస్కి తను తీసుకొని వెళ్ళి వదిలేస్తాడు. ఇంకా తిను వచ్చేసి రేడియో వింటుంటే ఇప్పుడంతా అవసరం లేదు అని చెప్పేసి ఇంకా సరే వేరే పని మీద పంపిస్తారు. ఇంకా నువ్వేం వెళ్ళవలేదు నేనే వెళ్ళి నిన్ను డ్రాప్ చేస్తాను పదా అనేసి తను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్దాము ఏమంటే సీసైడ్కి వెళ్దాం అనేసి తను సీసైడ్కి తీసుకుని వెళ్తే అక్కడ వచ్చేసి తనకి కొద్దిగా అంటే చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. సో అది చూసుకొని భయపడుతుంటే ఏమైంది ఏమంటే నా గురించి నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అడుగుతాడు. ఇంట్రెస్ట్ కాదు మనం అంటే ఫ్యూచర్లో మనం కలిసి పనిచేయాలి కదా, ఒక గురించి ఒక తెలుసుకుంటే మంచి యూస్ కదా అందుకే అడుగుతున్నా అంటే సరే సరేలే ఇప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తాలే అనేసి ఇంకా నేను ఒకటి అడుగుతాను చెప్తాను కదా, నువ్వు ఎందుకు ఇంత వర్కింగ్ చేస్తున్నావు, ఎందుకు వర్క్ చేస్తున్నావు ఇంత ఫ్యాషన్ఫుల్గా అంటే ఎందుకంటే నేను మనీ కోసమే వర్క్ చేస్తున్నానని తను చెప్తుంది. ఇంకా తను వచ్చేసి సరేలే అనేసి ఇంకా సైలెంట్గా వాళ్ళు అలా ఉంటారు. ఇంకా అందులోపల తనకి ఫోన్ వస్తుంది. ఏమైంది ఏమంటే నేను ఇలా వర్క్ మీద బయటకు వెళ్తున్నాను స్విట్జర్లాండ్ అని ఇట్లీ కొంచెం పని ఉంది అక్కడికి వెళ్తానంటే సరే సరే వెళ్ళేసిరా అని చెప్పేసి తను చెప్తుంది. సరే అనేసి తను వెళ్ళేసి ఇంకా ఆఫీస్లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఏమైంది అంటే తను ఏదో ప్రాజెక్ట్ లైన్ ఉంటుంది కదా సరిగ్గా వర్క్ అవ్వదు. ఇంకా తనకు వచ్చే ఫ్లైట్ తన ఫోన్ ఆన్సర్ చేయడు. ఇంకా తనకు బిజీగా ఉంటుంది. ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి ఇంకా తనకి ఏమైనా అయిందేమో అనేసి పరిగెత్తా ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాల్ చేస్తుంటుంది. అక్కడ తను అదే టయానికి నేను ఫ్లైట్ మార్చుకున్నాలే అనేసి తను చెప్తే ఇంకా అంతలోపు తను హక్ చేసుకుని నాకేం కాలేదు అనేసి సరే నువ్వు సేఫ్గా వచ్చావు నాకు అదే చాలు అనేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా 100% అయ్యింది, ఇప్పుడు కానీ నువ్వు ప్రపోజ్ చేసావనుకో నీ వరల్డ్కి నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక సిస్టము ఏం లేదు అనేసి ఇంకా తను వచ్చేసి ఏదో చెక్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇది మీకోసమే అంటే ఇప్పుడు కాదు ఓపెన్ చేయదు రైట్ టైం ఓపెన్ చేయంటే రైట్ టైం ఎప్పుడు వస్తుంది అనేసి తను చెప్తూ ఉంటుంది. రైట్ టైం మూమెంట్లో ఓపెన్ చేయండి అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల వెనకాల నుంచి ఓజీ వెనుకో అమ్మాయి డియాన్ తిని పేరు. డియాన్ వచ్చి ఇంకా తినికి వచ్చేసి జియాన్కి తెలిసి ఉంటుంది. హాయ్ చెప్తారు. ఇంకొకరినొకరు చూసుకుంటారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.